ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచిన జర్నలిస్టుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచిన జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా, వారి వృత్తి స్వేచ్ఛను సంఖ్యలతో బంధించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 252కు వ్యతిరేకంగా జర్నలిస్టులు రోడ్డెక్కారు. జర్నలిజాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో తెచ్చిన ఈ జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ TUWJ H143 జిల్లా కన్వీనర్ రవి నాయక్ ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ప్రశ్నించే గొంతులను మౌనం చేయాలనే ప్రయత్నం. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ రవి నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 252 జర్నలిస్టుల హక్కులపై నేరుగా దాడి అని మండిపడ్డారు. వృత్తిపరంగా నిరంతరం ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి పరిమితులు విధించడం ప్రజాస్వామ్య మూలాలను కుదిపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు లేకుండా ప్రజలకు నిజం చేరదు, నిజం లేకుండా ప్రజాస్వామ్యం నిలవదు. అలాంటి జర్నలిస్టులని అక్రిడిటేషన్ పేరుతో వడపోసి తొలగించాలనుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. డెస్క్ జర్నలిస్టులపై తీవ్రమైన అన్యాయం జరుగుతోందని, జీవో 252లో చేసిన మార్పులు డెస్క్ జర్నలిస్టులను పూర్తిగా పక్కన పెట్టేలా ఉన్నాయని రవి నాయక్ తీవ్రంగా ఖండించారు. వారే వార్తలను సరిదిద్దేవారు, వాస్తవాలను పరిశీలించేవారు, ప్రజలకు చేరే సమాచారానికి బాధ్యత వహించేవారని గుర్తు చేశారు. డెస్క్ జర్నలిస్టుల సేవలు లేకుండా మీడియా వ్యవస్థను ఊహించగలమా అని ప్రశ్నించారు. వారిని అక్రిడిటేషన్లకు అర్హులు కాదని చెప్పడం వృత్తి పట్ల అవమానమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 239నే కొనసాగించాలని స్పష్టమైన డిమాండ్ను వినిపించారు. జర్నలిస్టుల హక్కులను పరిరక్షించిన పాత జీవో 239ని కొనసాగించాలని, జీవో 252ను వెంటనే రద్దు చేసి పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. TUWJ H143 TJF ఆధ్వర్యంలో ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి జరిగింది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే, GOMS నంబర్ నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GOMS నంబర్ 252ను వెంటనే రద్దు చేయాలని, దాన్ని సవరించాలని, దీంతోపాటు కాన్స్టిట్యుయెన్సీతో పాటు ఇటు మండల స్థాయిలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డులో కోతలు ఉంటున్నాయి, భారీ ఎత్తున కోతలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరో ప్రధానమైన అంశం ఏంటంటే, డెస్క్ జర్నలిస్టుల పేరుతో మరో కార్డును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రాష్ట్రంలో 2 కార్డుల పేరుతో జర్నలిస్టులను విభజించే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు TUWJ TJF ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 కలెక్టరేట్లను ముట్టడి చేశాం. కలెక్టర్ను కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నూతనంగా వచ్చిన ఈ జీవోను వెంటనే సవరించాలి. వర్కింగ్ జర్నలిస్టులకు వెంటనే కార్డులు ఇచ్చే విధంగా చూడాలి. అక్రిడిటేషన్ కార్డులు ఇస్తూ వారికి సంబంధించిన గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మరో ప్రధాన అంశం కూడా చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పాలనకు వచ్చిన తర్వాత జర్నలిస్టులపై వివక్ష చూపుతుందని మేము భావించట్లేదు. కానీ ఇలాంటి అంశాలు వివక్ష కిందకే భావించవలసి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ అంశంపై సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, లేదంటే సంబంధిత మంత్రి కానీ, లేదంటే కమిషనర్ కానీ ఈ డౌట్లను నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. కోతల పేరుతో రాష్ట్రంలో భారీ స్థాయిలో కార్డులను కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరైతే జర్నలిస్టులు లేరో వారికి కార్డ్స్ ఇవ్వకండి, కానీ వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి కార్డ్స్ ఇవ్వాలి. స్టింగర్ల పేరుతో వారి కార్డులు కూడా కట్ చేస్తున్నాం, కట్ అయితే ఈ జీవో ప్రకారం అని చెబుతున్నారు. మరి దీంట్లో స్టింగర్ అనే వ్యక్తి ప్రధానమైన వ్యక్తి. రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి స్టింగర్ల అంశం మనం చూసినట్టు కనుకైతే వాళ్ళ భాగస్వామ్యం ఈరోజు ఛానళ్లను రన్ చేసే భాగస్వామ్యం, స్టాఫ్ రిపోర్టర్లకు ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసే వ్యక్తులు. కాబట్టి వారికి వెంటనే కార్డ్స్ ఇవ్వాలి. మండలంలో రూరల్ కార్డ్స్ కూడా కట్ అవుతాయని ఒక భారీ ప్రచారం ఉంది, నిజం చెప్తున్నారు. మరి ఈ అంశంలో కూడా రాష్ట్ర మంత్రి వెంటనే క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇచ్చి ఈ వచ్చిన జీవోను వెంటనే రద్దు చేస్తారా, సవరిస్తారా మీ ఇష్టం. కానీ పాత జీవో 239 ప్రకారం వర్కింగ్ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి కార్డ్స్ ఇస్తూ జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెబుతున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకా నిరసనలు తీవ్రతరం చేస్తాం. కలెక్టరేట్ల ముట్టడితో పాటు అవసరమైతే పెన్ డౌన్ చేస్తాం. కలెక్టరేట్లో
దిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర ఏంటో తెలుసు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర ఏంటో మీ అందరికీ పాలకులకు తెలుసు. కాబట్టి నిన్నటి ప్రజాపాలనలో మేము కూడా భాగస్వామ్యమైనామన్న విషయం మర్చిపోకుంటూ రానున్న రోజుల్లో జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. టీయూడబ్ల్యూజే ఐక్యత వర్ధిల్లాలి, టీజేఎఫ్ ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు రాష్ట్రంతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ నుంచి వచ్చిన పలు మండలాల నుంచి బెజ్జూరు, కౌటాల, చింతలమానపల్లి, సిర్పూర్, ఇటు కౌటాల, బిర్యానీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఏజెన్సీ నుంచి వచ్చిన జర్నలిస్టులతో పాటు ఆసిఫాబాద్ జర్నలిస్టులకు పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.